చిత్తూరు జిల్లా పలమనేరు కోర్టు నందు సీనియర్ జడ్జి ఆదినారాయణ మరియు జూనియర్ జడ్జి లిఖిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏళ్లుగా ఎన్నో కేసులు మరుగున పడ్డాయన్నారు. ఈ మేరకు జూలై 5వ తేదీన దేశవ్యాప్తంగా జరిగేటటువంటి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఇందులో భూ తగాదాలు మరియు క్రిమినల్ కేసులు తదితర సమస్యలతో పాటు పరిష్కారం అయ్యేటటువంటి కేసులతో సతమతమవుతున్నటువంటి వారి కోసం ఇరు వర్గాల మధ్య రాజీ పడవచ్చన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కోరారు. నా పేరు ఆదినారాయణ అండి. సీనియర్ సివిల్ జడ్జ్ పలమనేరు. మేడం పేరు లిఖిత. మేడం జూనియర్ సివిల్ జడ్జ్ ఫ్రమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పలమనేరు. సో ఈరోజు ఏంటంటే మీతో మాట్లాడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి 5/7/2025 నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. మనకేంటంటే ఇక్కడ పలమనేరులో కూడా నేషనల్ లోక్ అదాలత్ పలమనేరు కోర్టు కాంప్లెక్స్లో 2 బెంచ్ల్లో జరుగుతుంది. ఫస్ట్ బెంచ్ జూనియర్ సివిల్ జడ్జి గారు, సెకండ్ బెంచ్లో సీనియర్ సివిల్ జడ్జి గారు, ఇలా 2 బెంచ్లు జరుగుతుంది. అన్ని కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, అలాగే అన్ని సివిల్ కేసెస్, అలాగే పిఎల్పీలు ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ లోక్ అదాలత్లో డిస్పోజ్ అవ్వగలిగే అన్ని కేసెస్ కూడా మనం ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కోర్ట్స్లో ఎక్కువ పెండెన్సీ కారణంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలిసి ఎక్కువ కొంచెం అది పరిష్కరించుకునేదానికి కొంచెం కాలయాపన జరుగుతుంది. బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్. మనకి లోక్ అదాలత్ వల్ల ఏంటంటే ఒక సెటిల్మెంట్, బోత్ పార్టీస్ ఒక సెటిల్మెంట్కి వచ్చారనుకోండి, ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. లోక్ అదాలత్లో ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ కేసెస్లో ఏంటంటే ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్స్కి అప్పీల్ కానీ అక్కడి నుంచి హైకోర్టుకి అప్పీల్, అలాగే సుప్రీంకోర్టుకి అప్పీల్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ అవార్డు రూపంలో పాస్ అయిన అవార్డులు ఏంటంటే అలాంటి అప్పీలబుల్ అవార్డ్స్ కాదు. అక్కడితో ఒక సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. సో దాని మీద ఏంటంటే 2 పార్టీల అంగీకారం ఉండడం వల్ల ఏంటంటే అది ఎగ్జిక్యూటబుల్ అవార్డుగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు 2 పార్టీలు అంగీకరిస్తేనే ఒక అవార్డు రూపంలో మనం పాస్ చేస్తున్నాము. ఈ అవార్డు ఎలాంటిదంటే జడ్జిమెంట్, డిగ్రీతో ఈక్వాలిటీ ఉన్న అవార్డ్స్ ఇవి. అది కోర్టు బెంచ్లోనే పాస్ చేస్తారు. సో కొన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ అంతా కూడా మనకి లోక్ అదాలత్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. ఇంకా సివిల్ కేసెస్ ఏంటంటే వాళ్ళ పార్టీస్ కూర్చుని వాళ్ళ అడ్వకేట్స్తో పాటు ఒక ఒప్పందానికి వచ్చి దాని తర్వాత ఒక అవార్డ్స్ రూపంలో కోర్టులో వాళ్ళు ఈ లోక్ అదాలత్ బెంచ్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే దాని తర్వాత కోర్టు దాన్ని పరిశీలించి అవార్డు రూపంలో అవార్డు ఇస్తుంది. సో అవార్డుకి ఏంటంటే జడ్జిమెంట్, డిగ్రీ ఎలాగో, కోర్టు యొక్క జడ్జిమెంట్, డిగ్రీ ఎలాగో ఈ అవార్డు కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది. సో ముఖ్యంగా అందరికీ గమనించవలసింది ఏంటంటే ఈ విధంగా కోర్టు ఈ లోక్ అదాలత్ బెంచ్లో అవార్డ్స్ ఏదైతే పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే కోర్ట్ ఫీ కట్టి ఉంటారో సివిల్ కేసెస్లో ఆ కోర్ట్ ఫీ కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే జనాలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒకవేళ ఆల్రెడీ పరిష్కారం అయి ఉంటే వాళ్ళు ఆపోజిట్ పార్టీతో మాట్లాడుకుని ఒక పరిష్కారం అనేది వాళ్ళు ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు కూడా పలమనేరులో మనకి ప్రతి లోక్ అదాలత్లో ఏంటంటే ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. సో ఈ 5/7/2025 మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోక్ అదాలత్లో కూడా ప్రజలందరూ దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.